హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ మన అందరికీ తెలిసిందే. సో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు విన్నర్ బయటకు వస్తారు అని చెప్పేసి. అంటే లాస్ట్ 2 సీజన్ లో అన్నపూర్ణ దగ్గర ఇష్యూస్ అనేది చాలా బాగా జరిగినాయి అని చెప్పేసి ఈసారి ఎలాంటి క్రౌడ్ కానీ మీడియాని కానీ ఈ సరౌండింగ్స్ లోకి ఎలో చేయట్లేదు. మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక అన్నపూర్ణలోకి ఎవరిని ఎలో చేయట్లేదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇష్యూవే కానీ లాస్ట్ టైం ఇష్యూవే కానీ ఏదైనా సరే ఇష్యూ పెద్దదవడం వల్ల ఈసారి కామన్ క్రౌడ్ ని కానీ మీడియాని కానీ అన్నపూర్ణకి ఎలో చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈసారి కంటెస్టెంట్లు కూడా 9 o'clock 9:30 తర్వాత ఎప్పుడు పంపించేవాళ్ళు, బట్ ఈసారి పంపించట్లేదు. ఎందుకు అంటే ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, దీనివల్ల సుమోటో కేసులు, పబ్లిక్ డిస్టర్బెన్స్, వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఈసారి ఎవరిని బయటికి ఎలో చేయట్లేదు. ఏదైనా సరే వాళ్ళు అనుకున్న ప్లేస్ కి మాత్రమే, ముందే ఒక ప్లేస్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు అనుకునే ప్లేస్ కు మాత్రమే పంపించడం జరుగుతుంది. సో దాని వల్ల చూస్తే ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారంటే పోలీసులు అట్లీస్ట్ కామనర్స్ ని కూడా ఈసారి ఎవరు ఎలో చేయట్లేదు. ఒక్క పర్సన్ అయినా ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా లోపల రావాలన్నా ఈ చుట్టుపక్కల హౌసెస్ ఉన్న వాళ్ళని కూడా సో కొంచెం వేరే రూట్ నుంచి పంపిస్తున్నారు తప్ప ఇక్కడైతే ఎవరిని ఎలో చేయట్లా. ఇక్కడ హోటల్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ క్రౌడ్ తప్పించి, మేబీ ఆ పక్కన ఉన్న క్రౌడ్ తప్పించి ఈ పోలీసులు ఒక్క పర్సన్ కూడా, మీడియా పర్సన్ అయినా సరే లేదు అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళైనా పంపించడం జరగట్లేదు. సో మనం అంతకు ముందు చూసుకుంటే కనుక పబ్లిక్ డ్యామేజ్ అనేది బాగా జరిగింది. అంతకు ముందు ఇక్కడ నుంచి క్రౌడ్ గేట్లు నెట్టేసుకుంటూ వెళ్ళడం కానీ లేదు అంటే మీడియా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితి కానీ ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలో చేయట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా లోపలికి రానియట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలో చేయట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కనుక వస్తే వాళ్ళతో పాటు ఒక క్రౌడ్ వాళ్ళని తీసుకొని వస్తున్నారు. దాని వల్ల ఎవరిని ఎలో చేయట్లేదు. కామన్ పీపుల్ కూడా ఎలో చేయట్లేదు. ఇక్కడ చూస్తే కనుక కామన్ పీపుల్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని కూడా ఎలో చేయట్లేదు. ఇక్కడ వరకు క్రౌడ్ వచ్చి ఇక్కడ నుంచి ఎవరైనా ర్యాపిడోస్ బుక్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, పక్కన హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా, అన్నపూర్ణ పక్కన ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎందుకనంటే లాస్ట్ టైం ఒకసారి ఆ ప్రాబ్లం జరిగినందుకు ఈసారి మాత్రం ఎవరిని కొంచెం కూడా గేట్ దగ్గరికి కూడా, అన్నపూర్ణ బ్యాక్ గేట్ ఫ్రంట్ గేట్ కూడా ఎలో చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఎలాంటి మామూలుగా జరిగే ప్రెస్ మీట్స్ కూడా అన్నపూర్ణలో ఈ రోజు మార్నింగ్ నుంచి కానీ నిన్నటి నుంచి కానీ ఎలాంటి వాటికి ఎలో చేయలేదు. ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఈ 9th సీజన్ లో మాత్రం ఎలాంటి తప్పిదాలు జరగకుండా సో చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు వరకు మన కళ్యాణ్ ఆర్మీ చెప్తే కనుక ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సో తన గురించి చాలా మంది వస్తున్నారు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ చాలా మంది పోలీసులతో కొంచెం మేము లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించండి, ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. బట్ ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం లాస్ట్ టైం జరిగిన డ్యామేజ్ గురించి లాస్ట్ టైం చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈసారి మాత్రం ఎవరిని ఎలో చేసే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే కనుక మీడియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, బట్ వాళ్ళని కూడా ఎవరిని ఎలో చేయట్లేదు. క్రౌడ్ కూడా ఈ సరౌండింగ్స్ లోనే ఉంటున్నారు, బట్ ఎవరిని ఎలో చేయట్లేదు. చూసుకుంటే కనుక సో వీళ్ళందరూ సెలబ్రిటీ బయటికి ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాము సో ఎటు నుంచి వెళ్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కి పంపిస్తారా లేదు అంటే కనుక వీళ్ళని పంపిస్తారా అనేది చూడాల్సిందే. చూద్దాం.